హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బెస్ట్ 125cc బైక్స్ ఈ 2024లో ఏమున్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు కనుక ఈ సంవత్సరం ఒక మంచి 125cc బైక్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోండా SP 125 చాలా మంచి బైక్ అన్నమాట. ఒక మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్తో పాటు ఒక మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సో మీకు ఒక రిఫైన్డ్ ఇంజన్ అయితే చూడొచ్చు అన్నమాట. టెక్నికల్గా చూసుకుంటే 124.5cc ఇంజన్ అయితే ఉంది. 10.9 bhp పవర్, అలాగే 10.7 Nm టార్క్ తోటి ఇది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. మీకు 60 కిలోమీటర్ల స్పీడ్తో కనుక దీన్ని డ్రైవ్ చేస్తే ఈజీగా 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా 60 కిలోమీటర్ల మైలేజ్ పక్కాగా వస్తుంది అనమాట. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,12,000 రూపాయలు డిస్కుంటే 1,08,000 రూపాయలు మీకు డ్రమ్ వేరియంట్గా లభిస్తుంది అనమాట. సో డైలీ కమ్యూట్ చేయడానికి ఫ్యామిలీ కోసం అయితే మాత్రం చక్కని బైక్ అనమాట. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. బట్ ఈ బైక్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. సో సస్పెన్షన్ కనుక మీకు మెయిన్ ప్రయారిటీ అయ్యండి స్మూత్ సస్పెన్షన్ మీరు కోరుకుంటున్నట్లయితే ఈ బైక్ని మీరు ప్రిఫర్ చేయొద్దు. బట్ ఈ ఒక్క ప్రాబ్లం మినహాయిస్తే అన్ని సెగ్మెంట్స్లో అన్ని విషయాల్లో చాలా మంచి బైక్ అన్నమాట. రోడ్ అపిరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి 2024లో. ఫ్రెండ్స్, 2024లో చాలా 125cc బైక్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. నేను అన్నిటి గురించి చెప్పను, స్పెసిఫిక్గా కొన్నిటి గురించే చెప్తాను. వీటిని మీరు కనుక టెస్ట్ చేయండి, ఖచ్చితంగా కూడా ఒక మంచి ఫీల్ అయితే పొందుతారు. వర్తబుల్ అన్నమాట. మీరు పెట్టే రూపాయికి చాలా రీజనబుల్గా ఉంటాయి ఇవైతే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే TVS రైడర్ 125. దీంట్లో మనకు ఒక మంచి పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఒక మంచి బండి సజెస్ట్ చేయన్నా లాంగ్ రైడ్కి వెళ్ళాలి అని మీరు అడిగితే నేను TVS రైడర్ 125నే మీకు సజెస్ట్ చేస్తాను. దానికి కారణం ఏంటంటే దీంట్లో మనకి 11.2 bhp పవర్, అలాగే 11.2 Nm టార్క్, మనకి ఆయిల్ కూలింగ్ ప్లస్ ఎయిర్ కూలింగ్ మిక్సింగ్ కలిగినటువంటి ఇంజిన్ ఉందన్నమాట. ఈ బైక్ ద్వారా మీరు ఒక మంచి లాంగ్ రైడ్ ఫీల్ అయితే పొందుతారన్నమాట. అలాగే దీంట్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మీకు 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. దీన్ని కూడా మీరు రైట్ గేర్లో రైట్ పొజిషన్లో 60 స్పీడ్ కంటే తక్కువలో డ్రైవ్ చేస్తేనే మీకు అలా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకి హై అండ్ వేరియంట్ బ్లూటూత్ కనెక్షన్ వేరియంట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 1,30,000 రూపాయలు ఉంటే నార్మల్ వేరియంట్ వచ్చేసరికి 1,23,000 రూపాయలకి అయితే లభిస్తుంది. సో దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవా అంటే దీంట్లో కిక్ రాడ్ అయితే లేదన్నమాట. కిక్ రాడ్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు ఈ బైక్ని ట్రై చేయొద్దు. కిక్ రాడ్ నాకు అంత ప్రయారిటీ కాదనుకుంటే అప్పుడు ఈ బైక్ని అయితే మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హీరో కంపెనీ నుంచి మాట్లాడుకోవాలి. మనకి గ్లామర్ ఎక్స్టెక్ అని చెప్పి ఒక మంచి వేరియంట్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఎక్స్టెక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో హీరో కంపెనీ నుంచి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 10.9 bhp పవర్ తోటి, అలాగే 10.6 Nm టార్క్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఇది కూడా మీకు ఒక మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫ్యామిలీ కోసం ఒక చక్కని బైక్ కావాలి హీరో కంపెనీ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా హీరో గ్లామర్ ఎక్స్టెక్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1,14,000 రూపాయలు ఎక్స్టెక్ వేరియంట్ అయితే ఉందన్నమాట. ఈ బైక్ మీకు ఈజీగా 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు కనుక రైట్ స్పీడ్లో కనుక నడిపినట్లయితే అన్నీ కూడా లైట్ ఫీల్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం రెడీ చేశారు. సో మనకి సస్పెన్షన్ కూడా హెవీ హార్డ్ ఉండదు, అందుకని టూ సాఫ్ట్ ఉండదు. సో మోడరేట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయదగ్గ బైక్ అన్నమాట. అలాగే కొత్తగా 2024లో హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే హీరో కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసింది. ప్రజెంట్ మార్కెట్లో ఇంకా షోరూమ్స్లోకి రాలేదు, కానీ ఇంకొక 1 వీక్లో అయితే మాత్రం మనం షోరూమ్స్లో చూడొచ్చు. ఈ బైక్ కూడా చాలా మంచి బైక్. హీరో గ్లామర్ ఎక్స్టెక్ని మీరు ఫ్యామిలీ కోసం చూస్తే ఈ బైక్ని కొంచెం యంగర్ పీపుల్స్, కాలేజ్ స్టూడెంట్స్ ట్రై చేయదగ్గ బైక్ అనమాట. స్ప్లిట్ సీట్ తోటి వస్తుంది. సో మీకు ఈ బైక్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక కంప్లైంట్ లేని బైక్గా అయితే మాత్రం స్పెసిఫికేషన్స్ వైజ్ ఈ బైక్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉంది. సో మీకు సింగిల్ ఛానల్ ABS అని, వైట్ టైర్స్ అని, ఫుల్ LED తోటి చాలా మంచిగా అయితే రెడీ చేశారన్నమాట. సో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నియర్ బై షోరూంలో ఉన్న వెంటనే నేనైతే మీకు రైడ్ రివ్యూ అలాగే స్పెసిఫికేషన్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను అన్నమాట. ఒక మంచి బైకు యంగర్ పీపుల్స్ కోసమే, ఫ్యామిలీ కోసం అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనం బజాజ్ కంపెనీ నుంచి మాట్లాడుకోవాలి. పల్సర్ 125 రూపంలో మనకు ఒక మంచి బైక్ అయితే ఉంది. ఇది స్ప్లిట్ సీట్ అలాగే నార్మల్ సీట్ వేరియంట్గా మనకి అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ కోసం అయితే నార్మల్ సీట్ని అయితే ప్రిఫర్ చేయండి. యంగర్ పీపుల్స్ అయితే స్ప్లిట్ సీట్ని ప్రిఫర్ చేయండి. ఇది మనకి 11.8 bhp పవర్, అలాగే
10.8 mm టార్క్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో దీని ఇంజన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, లాంగ్ రైడ్ కోసం చాలా మంచిగా యూస్ చేయొచ్చు. సో ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే తక్కువ మైలేజ్ ఇదే ఆఫర్ చేస్తుంది. 55 కిలోమీటర్ల మైలేజ్ని మీరైతే పొందొచ్చు రైడ్ స్పీడ్లో, రైడ్ గేర్లో కనుక డ్రైవ్ చేస్తే. అదర్వైజ్ మీరు కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది, మీరు హెవీ స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే మైలేజ్ తగ్గుతుంది అనమాట. సో మంచి మైలేజ్ కోసం అయితే మాత్రం ఈ బైక్ నేను సజెస్ట్ చేయను, కానీ లాంగ్ రైడ్ కోసం మంచి బైక్ కావాలి, అలాగే నాకు ఒక మంచి స్పోర్టియర్ ఫీల్ ఉండే బైక్ కావాలంటే అప్పుడు నేను పల్సర్ 125 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, డిస్క్, డ్రమ్ అని, అలాగే స్ప్లిట్ సీట్ వేరియంట్ కూడా ఉంది. సో మనకి డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి 1,13,000 రూపాయలు ఉంటే మనకి డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,16,000 రూపాయలు, స్ప్లిట్ సీట్ వేరియంట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 1,18,000 రూపాయల దాకా ఇది టచ్ అవుతుంది అనమాట. ఈ ప్రైస్ రేంజ్లో నేను ఈ బైక్ని అయితే మీకు సజెస్ట్ చేయలేను, ఎందుకంటే మనకి ఫీచర్స్ అయితే మాత్రం చాలా డల్గా ఉన్నాయి, అలాగే ప్రైస్ అయితే హెవీగా ఉంది. సో మీరు పెట్టే ప్రైస్ రేంజ్లో మీకు 125cc బైక్స్లో చాలా మంచి బైక్స్ అయితే 2024లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 125R కావచ్చు, లేదంటే రైడర్ 125 కావచ్చు, మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఐ మీన్ పవర్ గురించి నేను మాట్లాడుతున్నాను. పవరు మనకి పల్సర్ 125కి మ్యాచ్ అవుతుంది అనమాట దీని పవరు, అందుకని సిమిలర్ బైక్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఈ బైక్స్ అయితే మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఈ బైక్స్ మీకు ఫ్యామిలీకి బాగుంటాయి, అలాగే కొంచెం మీరు యంగర్ పీపుల్స్ అయితే స్పోర్టియర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. మల్టీపర్పస్ బైక్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మనకి హోండా కంపెనీ నుంచి షైన్ 125 ఉంది, పక్క క్లాసిక్ బైక్ అనమాట. సో ఫ్యామిలీ కోసం అయితే మాత్రం దాన్ని మీరు కొనుగోలు చేయండి. ఒకవేళ మీరు కనుక కాలేజ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి యంగర్ పీపుల్స్ అయి ఉంటే మాత్రం ఈ బైక్ నేను అందుకే మీకు సజెస్ట్ చేయలేదు, మన లిస్ట్లో లేదన్నమాట, అందుకే ఇది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 బైక్స్ని మీరు ఖచ్చితంగా కూడా టెస్ట్ రైడ్ చేసే కొనుగోలు చేయండి. మంచి ఆన్ రోడ్ ప్రైస్కి, మంచి ఫీచర్ అండ్ స్పెసిఫికేషన్స్ తోటి, మంచి మైలేజ్ తోటి ఈ బైక్స్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.